మీరు మీ డ్రీమ్ ఫిజిక్ అచీవ్ చేయాలంటే డైట్ అనేది ఫౌండేషన్. కానీ మీలో చాలామందికి మీ క్యాలరీస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ప్రోటీన్, కార్బ్స్ అండ్ ఫ్యాట్స్ ఎంత ప్రపోర్షనేట్గా తీసుకోవాలో తెలియదు. సో ఈ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this? Can't believe it's true. I'm just as surprised as you. మీరు డైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటో తెలియాలి. అంకులా, మీరు డైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటో తెలియాలి. మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఆ క్యాలరీస్ తినడం వల్ల మీ వెయిట్ ఇంక్రీజ్ అవ్వదు ఆర్ డిక్రీజ్ అవ్వదు, సేమ్ మెయింటైన్ అవుతుంది. దాన్నే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా సింపుల్. మీరు క్రోమ్లోకి వెళ్ళి BMI క్యాలిక్యులేటర్ అని టైప్ చేస్తే చాలా లింక్స్ వస్తాయి. మీరు ఏదైనా లింక్ క్లిక్ చేసి మీ హైట్, మీ వెయిట్, మీ ఏజ్ అండ్ దాంతోపాటు డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉందో అడుగుతుంది. ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత మీకు మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేస్తుంది. మీ టైం సేవ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అది చూపించే మెయింటెనెన్స్ క్యాలరీస్ యాక్యురేట్ కాదు, అది ఒక రఫ్ అప్రాక్సిమేట్ చూపిస్తుంది. మీ బాడీ టైప్కి అది మ్యాచ్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. మీకు యాక్యురేట్ కావాలంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉంటుంది. ఇది ఎలా చేస్తారంటే మీరు డైలీ ఏం తింటారో సేమ్ క్యాలిక్యులేట్ చేస్తా ఒక 2 వీక్స్ తినాలి. 2 వీక్స్ తర్వాత మీ వెయిట్ మెయింటైన్ అయితే సేమ్ ఉంటే అదే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్. సో మీకు అర్థమైపోతుంది మీరు క్యాలరీస్ ఇంక్రీజ్ చేయాలా లేదా డిక్రీజ్ చేయాలని. కానీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మీకు యాక్యురేట్ రిజల్ట్స్ కావాలంటే మీరు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్కి వెళ్ళొచ్చు, లేదా సింపుల్గా ఉంచాలి అనుకుంటే మీరు వెబ్సైట్ నుంచి మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ చూడొచ్చు. నా సైడ్ నుంచి చిన్న సజెషన్ ఇస్తాను. ఒకవేళ మీరు వెబ్సైట్ నుంచి మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కన్సిడర్ చేస్తే మీకు వెబ్సైట్లో మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత చూపించిందో ఒక 2 వీక్స్ అంతే తినండి. ఎందుకంటే అది యాక్యురేట్ ఉండదు. ఫస్ట్ 2 వీక్స్ మీకు అలవాటు అవుతుంది, తర్వాత మీ గోల్స్ తగ్గట్టు మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ఇక్కడ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చేసింది. తర్వాత మ్యాక్రోస్ అంటే ఏం లేదు, మ్యాక్రో న్యూట్రియంట్స్లో లార్జ్ పోర్షన్లో తీసుకునేవి మ్యాక్రో న్యూట్రియంట్స్. ఇంకోటి ఉంటుంది మైక్రో న్యూట్రియంట్స్, దాన్ని మైక్రోస్ అంటారు. వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తుంది. మ్యాక్రోస్ 3 మెయిన్ టైప్స్: ప్రోటీన్, కార్బ్స్, ఫ్యాట్స్. మ్యాక్రోస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చెప్పే ముందు ఒక సింపుల్ న్యూట్రిషన్ మ్యాథ్ చెప్తా. మేబీ చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. 1 గ్రామ్ ప్రోటీన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యాలరీస్, 1 గ్రామ్ కార్బ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యాలరీస్ అండ్ 1 గ్రామ్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 క్యాలరీస్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫర్దర్గా దీని గురించి మాట్లాడేది ఉంది. ఇప్పుడు నేను ఈ రాహుల్ని కన్సిడర్ చేసి మీ మ్యాక్రోస్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను. సో మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఈ రాహుల్ బాడీ వెయిట్ 76 kgs, తన డైలీ క్యాలరీ ఇంటేక్ 2800. తన బాడీ వెయిట్, తన బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ తన ఫిట్నెస్ గోల్ కన్సిడర్ చేస్తా. తన బాడీ వెయిట్ని 1.7 గ్రామ్స్తో మల్టిప్లై చేస్తే 130 గ్రామ్స్ వస్తుంది. అదే తిన డైలీ ప్రోటీన్ ఇంటేక్. మీరు మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ ఫిట్నెస్ గోల్స్ని కన్సిడర్ చేస్తూ ఎలా ఫైండ్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్పాను. మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో పాజ్ చేసి ఆ వీడియో చూడండి. ఇక్కడ ప్రోటీన్ వచ్చేసింది. మీకు ముందుగా చెప్పింది గుర్తుంది కదా, 1 గ్రామ్ ప్రోటీన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యాలరీస్. సో 130 × 4 ఈజ్ ఈక్వల్స్ టు 520 క్యాలరీస్. ఇక్కడ ప్రోటీన్ అండ్ క్యాలరీస్ వచ్చేసింది. తర్వాత ఫ్యాట్స్. మన హార్మోనల్ ఫంక్షన్కి ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్. మన డైలీ క్యాలరీ ఇంటేక్ నుంచి 20 to 35% ఫ్యాట్స్ ఉండాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు లీనర్ వెళ్ళే కొద్దీ హయ్యర్ పర్సంటేజ్ అంటే 35%కి వెళ్ళండి. కొంచెం మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనుకుంటే ఈ మినిమం వాల్యూకి వెళ్ళండి. నేను ఐడియల్గా ఇప్పుడు 25% తీసుకుంటున్నాను. సింపుల్ మ్యాథ్ చేస్తే వచ్చేస్తుంది 2800 × 25/100 చేస్తే 700 క్యాలరీస్ వచ్చింది. ఇది ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్. దీన్ని డివైడెడ్ బై 9 చేయాలి. మీకు ముందుగా చెప్పినట్టు 1 గ్రామ్ ఫ్యాట్ ఈజ్ వచ్చి 9 క్యాలరీస్. సో డైలీ ఫ్యాట్ ఇంటేక్ 77.7, అప్రాక్సిమేట్లీ 78 అనుకుందాం. ఇప్పుడు ఫ్యాట్స్ వచ్చేసింది, ప్రోటీన్ వచ్చింది. ఫైనల్లీ కార్బ్స్. ప్రోటీన్ నుంచి 520 క్యాలరీస్ వచ్చింది అండ్ ఫ్యాట్స్ నుంచి 700 క్యాలరీస్ వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1220 క్యాలరీస్. దీన్ని 2800 మన డైలీ క్యాలరీస్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, విచ్ ఈస్ 1580 క్యాలరీస్. ఇది కార్బ్స్ నుంచి వచ్చే క్యాలరీస్. స్టార్టింగ్లో చెప్పినట్టు 1 గ్రామ్ కార్బ్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యాలరీస్ కాబట్టి ఈ 1580ని డివైడెడ్ బై 4 చేస్తే
నాకు నా డైలీ కార్బ్ ఇంటేక్ వచ్చేస్తుంది. సో ఈ రాహుల్ మ్యాక్రోస్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా. ప్రోటీన్ 130 grams, కార్బ్స్ 395 grams అండ్ ఫ్యాట్స్ 78 grams. ఇలా మీరు మీ డైలీ మ్యాక్రోస్ని ఫైండ్ చేస్తారు. ఇనీషియల్గా మీ ఫిట్నెస్ గోల్ ఏదైనా అవ్వచ్చు. ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ సేమ్ ఉంటుంది, కార్బ్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు 300 calories సర్ప్లస్లో ఉంటే ఆ 300 calories కూడా కార్బ్స్ నుంచి ఇంక్రీజ్ చేస్తారు. లేదా 300 calories డెఫిషియెంట్లోకి వెళ్ళాలనుకుంటే ఆ 300 calories కూడా కార్బ్స్ నుంచి డిక్రీజ్ చేస్తారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్. జిమ్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడే డైట్ స్టార్ట్ చేస్తుంటే ఎలా స్టార్ట్ చేయాలి, మీ డైట్ ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో నా సైడ్ నుంచి సజెషన్ ఇస్తా బిగినర్స్కి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. డైరెక్ట్ మెయిన్ సెట్కి వెళ్ళే ముందు ఒక 2 వార్మప్ సెట్స్ చేస్తా. 12.5 తర్వాత 15 వేస్తా. లాస్ట్ టైం 25తో 9 reps వచ్చింది. ఈసారి ఎలాగైనా 10 reps రావాలి. మీకు ఈ సెట్ అయిందో ఓ విషయం చెప్తా. నైట్ నాకు 6 hours స్లీపే ఉంది. మీకు 10 reps వస్తుందని చెప్తున్నాం కానీ ఎక్కడో నాకు రాదనే ఉంది. బట్ ఫైనల్లీ ఎప్పుడు జిమ్లో మీ ప్రోగ్రెస్కి 2 factors డిపెండ్ అవుతుంది. ఒకటి ఫ్యూయల్, అంటే మీరు ఎంత కార్బ్స్ తీసుకున్నారు, వాటర్ ఇంటేక్, మీ డైట్ ఎలా ఉంది, ఇదంతా. సెకండ్ స్లీప్. నిన్న నా కార్బ్ ఇంటేక్ ఆన్ పాయింట్ ఉంది కానీ స్లీపే లేదు. ఓకే, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ ఇంకో సెట్ కూడా వేసిన, రికార్డ్ చేయలే. ఇప్పుడు పెగ్ డెక్ ఫ్లైస్. Partials. లాస్ట్ టైం 43 + 3 kgsతో 11 reps వచ్చింది. ఈసారి 12 kg చేద్దాం. 12 or 13, ఎందుకంటే లాస్ట్ టైమే ఒక డ్రాప్ అయింది. అంతకన్నా ముందు 12 వచ్చింది, లాస్ట్ టైం ఒక డ్రాప్ అయింది. ఎట్ ఎనీ కాస్ట్ ఇప్పుడు 13 రావాల్సిందే, వస్తుంది. ఎంత లేట్గా ఉంది. Come on. Flashback. At any cost, ఇప్పుడు 13 రావాల్సిందే. ఇందాక 13th rep కోసం ట్రై చేశాను.
హాఫ్ వచ్చింది కదా, దాన్ని నేను కనిపిస్తుందా 12.5 అని నోట్ చేశా. ఎందుకంటే నాకు నెక్స్ట్ టైం చూసినప్పుడు తెలుస్తుంది, ఓకే ఆ హాఫ్ రెప్ కోసం నేను పుష్ చేసానని. Last one. Slow negative. ఎవ్రీ సెట్ ఎట్లా చేయాలంటే అదే మీ లాస్ట్ సెట్లా చేయాలి, 100% ఇవ్వాలి. 5 bars. మీరు నన్ను ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అవుతున్నా లేదా నా పాత వీడియోస్ చూసినా ఆ ఫిజిక్కి ఈ ఫిజిక్కి చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తుంటారు. నేను ప్రెజెంట్ ఏదైతే ఫిజిక్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నానో 2024 ఎండింగ్ కల్లా అట్ ఎనీ కాస్ట్ దాన్ని అచీవ్ చేస్తాం. మార్క్ మై వర్డ్స్. తర్వాత డిక్లైన్ కేబుల్ సైజ్, ఈ వేరియేషన్ కరెక్ట్గా ఎట్లా పర్ఫామ్ చేయాలో ఈ వీడియోలో చెప్పాను. మీరు అది చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. Parcels. తర్వాత ట్రైసెప్ పుష్ డౌన్స్. మీరు ట్రైసెప్ ట్రైన్ చేసేటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్తో ట్రైన్ చేయండి. ఇది పుష్ డౌన్ కదా, నేను తర్వాత ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేస్తాను. చాలామంది చూస్తా ఈ రాడ్తో పుష్ డౌన్ చేస్తారు 3 sets, తర్వాత రోప్తో వేస్తారు, దాని తర్వాత వీక్ ల్యాంప్తో వేస్తారు. ఫనీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇలా ఒక వేరియేషన్ చేస్తారు, తర్వాత సూపర్ నెటెడ్ ఒక వేరియేషన్ చేస్తారు. ఏదన్నా మూమెంట్ ఒకటే, పుష్ డౌన్. మీరు ఆ మూమెంట్ ప్యాటర్నే మార్చలేరు. మీరు సూపర్ నెటెడ్ చేయడం వల్ల మైండ్ మజిల్ కనెక్షన్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది రేదర్ దెన్ ప్రొనేటెడ్ గ్రిప్. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీరు ప్రొనేటెడ్ వేస్తారా సూపర్ నెటెడ్ వేస్తారా అని. మీకు ఏది బాగుంటే అది చేయండి. నాకు ప్రొనేటెడ్ మైండ్ మజిల్ కనెక్షన్ బాగుంటుంది. బాయ్ బాయ్. పోస్ట్ వర్కౌట్ మీల్ 4 చికెన్ శాండ్విచెస్. నేను లాస్ట్లో ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కూడా వేసా, కానీ రికార్డ్ చేయలే. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను మార్నింగ్ నుంచి 1100 క్యాలరీసే తిన్నా. ఈ శాండ్విచ్ రెసిపీ నేను నా ఫ్యూచర్ వీడియోస్లో చెప్తా. లేదు మీకు ఫాస్ట్గా కావాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. ఇందాక జిమ్లో ఉన్నప్పుడే కొరియర్ బాయ్ నుంచి కాల్ వచ్చింది. ఆ వే ప్రోటీన్ అయిపోయింది, సో కొత్తది పెట్టుకున్నా. ఈసారి కొత్త ఫ్లేవర్ పెట్టా, బిస్కాఫ్ కుకీ. స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు, ఎవరన్నా అడిగితే కొంచెం చెప్పుకోవడానికి పాజిటివ్గా ఉంటుంది కదా. సరే, ఈ టైం వేస్ట్ చేయకుండా టాపిక్ వస్తా.
ఒకవేళ మీరు బిగినర్ లేదా మీరు ఎప్పటి నుంచో జిమ్కి వెళ్ళి కానీ డైట్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఫిట్నెస్ని సీరియస్గా తీసుకుందాం అనుకుంటే మీరు ఈ క్యాలరీస్, మ్యాక్రోస్ ఇవన్నీ పట్టించుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయండి. జంక్ ఫుడ్ తినడం ఆపేసేయండి. ఓన్లీ హోమ్ ఫుడ్ తినండి. ఒక 2 వీక్స్ 3 వీక్స్ తర్వాత ఇంట్లో ఫుడ్ కూడా కొంచెం నీట్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ బజ్జీ, పూరి, గారి ఇలాంటి ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. తర్వాత మెల్లమెల్లగా మీ బాడీకి ప్రోటీన్ ఇంట్రడ్యూస్ చేయండి. ఒకవేళ మీరు వీక్లీ వన్స్ లేదా ఎప్పుడో వీక్కి 2 టైమ్స్ నాన్ వెజ్ తింటే డైలీ 1 ఎగ్ తినండి. 2 వీక్స్ 1 వీక్ తర్వాత ఇంకో ఎగ్ యాడ్ చేసుకోండి. అలా కొంచెం కొంచెంగా మీ బాడీకి ప్రోటీన్ ఫుడ్ అలవాటు చేయండి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ సోర్స్ ఉంది కదా, పన్నీర్, రాజ్మా ఎక్సెట్రా, అలాంటివి యాడ్ చేసుకోండి. ఇదంతా అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసిన తర్వాత అప్పుడు ఈ క్యాలరీ, మ్యాక్రోస్ వీటి దగ్గర రండి. మీరు ఒకేసారి క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక ప్రాపర్ డైట్లో తినడం వల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. మీ అపెటైట్కి అంత క్యాలరీస్ అలవాట్లేదు, అంత ప్రోటీన్ అలవాట్లేదు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే మన బాడీ మనం ఏమిస్తామో అది స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పెట్టినా మెల్లమెల్లగా మన బాడీ అలవాటు చేసుకుంటుంది దాన్ని. నాకు ఇన్స్టాగ్రామ్లో ఎవరు డిఎం చేసినా నేను ఇదే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ డైట్ అడుగుతా, ఏదైనా డైట్ ఫాలో అవుతున్నావా లేదా డైలీ ఏం తింటారో అడుగుతా. దాని నుంచి నేను చేంజెస్ చేస్తా. ఓకే బ్రో, నువ్వు ఈ ఆయిలీ ఫుడ్ తిన్నావు ఆపేసి ఈ ఫుడ్ యాడ్ చేసుకో. ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళీ చేంజెస్ చేస్తా. ఇలా మెల్లమెల్లగా చేంజెస్ చేస్తే ప్రోగ్రెస్ నీట్గా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఈ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తారు కదా, మీరు ఈ చేంజెస్ నాకు తెలిసి ఒక 2 మంత్స్ అవుతుంది మెల్లమెల్లగా చేంజెస్ చేస్తే. తర్వాత క్యాలరీస్, మ్యాక్రోస్ వీటి దగ్గరికి వస్తారు. ఈ 2 మంత్స్ పీరియడ్లోనే మీ బాడీలో మీరు చేంజెస్ చూసేస్తారు. ఇది కూడా ఒక విధంగా మీకు ప్రోగ్రెస్ అవుతుంది. మీ బాడీని ఏ ఫుడ్ అయితే డిస్ట్రాయ్ చేస్తుందో ఆ ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నారు. మీరు నార్మల్గా చిల్గా తిని ఒకేసారి ఇంత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతే 1 వీక్ చేస్తారు మహా అయితే. తర్వాత నా వల్ల కాదని గివ్ అప్ ఇస్తారు. అదే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుంది, మీకు అలవాటు అయిపోతుంది ఇదంతా. ట్రస్ట్ మీ, స్టార్టింగ్లో క్యాలరీ క్యాలిక్యులేట్ చేసుకోవడం అందరికీ ఆక్వర్డ్గానే ఉంటుంది. అసలు ఎవరు బ్రో తినే అన్నం కూడా క్యాలిక్యులేట్ చేసుకునేది? కడుపు నిండా తినాలి కానీ మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుని కూడా ఒక యాప్లో మెన్షన్ చేసి ఇంత ప్రాసెస్ ఎవరైనా చేస్తారా? జనరల్గా ఎవరు చేయరు, కానీ తప్పదు. మనకు కావాల్సిన అవుట్పుట్ మనం రీచ్ అవ్వాలంటే ఈ హార్డ్ వర్క్ అయితే మనం చేయాల్సిందే. సో అదే నేను చెప్పాలనుకున్నది బిగినర్స్కి. మార్నింగ్ క్యాలరీ ఎలా ట్రాక్ చేసుకోవాలి, మ్యాక్రోస్ ఇవన్నీ చెప్పాను. వీటి మీద ఏదైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. అండ్ ఆ రెసిపీ కూడా. టైం 11:20 అయింది, నైట్ కూడా నిద్ర లేదు. ఇంకొంచెంసేపు మీతో మాట్లాడితే ఇక్కడే పడిపోయేటట్టున్నా. సో అందుకే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నా. బై ద వే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో షో సమ్ లవ్ అండ్ సపోర్ట్.